తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయా అంటే అవుననే అంటున్నారు నగరవాసులు. గత 2 రోజులుగా హైదరాబాద్లో కరెంటు సరిగ్గా ఉండటం లేదు అని నగర ప్రజలు వాపోతున్నారు. దీంతో కొందరు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే మిచంగ్ తుపాను ప్రభావం తెలంగాణలో కూడా కనిపించింది. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ వంటి పలు జిల్లాలలో ఓ మోస్తరుగా వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాలలో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో కరెంటు కట్ అయింది. కొన్ని ప్రాంతాలలో 3 నుంచి 4 గంటల పాటు చీకట్లోనే నగర ప్రజలు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై నగరవాసులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే ఇలా గంటలు గంటలు కరెంటు తీస్తే వర్షాకాలంలో అసలు కరెంటు ఉంటుందా అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో కరెంటు పోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయొద్దు అంటే వినలేదు, ఇప్పుడు చూడండి కరెంటు కష్టాలు మొదలయ్యాయి అంటూ మరికొందరు వీడియోలు పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారం చేపట్టక ముందే కరెంటు కష్టాలు ఇలా ఉన్నాయంటే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అని హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారు. మరి కరెంటు సమస్యను కొత్తగా ఏర్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.